ముందుగా రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్న ఈ తోట ఇవాళకి వేసి ఎగ్జాక్ట్గా 60 రోజులు అవుతుందండి. ఇది జ్యోతి, ఇది సన్న రకానికి సంబంధించింది. జ్యోతి ఇది సన్న రకం. చూస్తున్నారుగా 60 రోజులు వాటికి వేసి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఫ్లవరింగ్ అనేది చూడండి, చూపిస్తాను ఫ్లవరింగ్ కూడా మీకు. ఎగ్జాక్ట్గా 60 రోజులు అవుతుంది వాటికి వేసి. చూడండి, ఈ ట్రిప్స్ కానీ తామర పురుగులు, బ్లాక్ ట్రిప్స్ ఇలాంటివి ఏం లేవు. ఇది ఇంకా అటాక్ అయితే కాలేదు, నీట్గా ఉంది. చూడండి, చిట్టాకుతోటి నీట్గా వస్తుంది. కొమ్మకు మీరు చూస్తున్నారు కదా ఫ్లవరింగు, ఈ పిందె. ఈరోజు చూసుకున్నట్లే మొత్తం వాతావరణం అనేది మొత్తం మబ్బుగా ఉందండి తెలంగాణ. చూడండి, చూస్తున్నారు కదా వెదరు మొత్తం మబ్బు. మార్నింగ్ నుండి మొత్తం మబ్బుతోనే ఉంది క్లైమేట్ వచ్చేసి. సమయం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే 4 అవుతుందండి. 4 గంటలకైతే ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. చూడండి, కింద మీకు క్రాప్ సెట్టింగ్ కూడా చూపిస్తాను. చూడండి, గనకు కాయ చూడండి. ఈ ఇత్తనం అనేది మస్తు కాస్తుంది. ఇది కింద కాప్ సెట్ అవుతూనే పైన మనం ఫ్లవరింగ్ గమనించవచ్చు. చూడండి, మీకు ఇంకా చెట్లు అనేటివి చూపిస్తాను. ఇదిగోండి కింది కాపు చూస్తున్నారుగా. ఈ తోట కొట్టిన మందులు అనేటివి మన ఛానల్లో, మన తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళు వెళ్ళి మన ఛానల్ ఓపెన్ చేసి చూడగలరు. చూడండి, క్రింది కాపు ఇప్పుడే సెట్ అయింది. కింద కాపు సెట్ అవుతూ మనకు పైన ఫ్లవరింగ్ చూడండి. ఫ్లవరింగ్ అనేది చూడవచ్చు, మీరు గమనించవచ్చు. ఈ మబ్బులకు వచ్చేసి, క్లైమేట్కి వచ్చేసి మబ్బుల వల్ల లైట్గా పూత రాలుతుంది. చూడండి, ఇగో పిన్నిస్ వలె లైట్గా ఎన్నో ఒకటి చెట్టుకు వచ్చేసి ఒక 4, 5, 7, 8 అలా రాలుతుంది. ఇది రాలకుండా ఉండడానికి రేపైతే నేనైతే మందు అయితే స్ప్రే చేస్తాను. రేపు ఏం మందు కొడుతున్నాను అనేది రేపటి వీడియోలో మీకు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, చెట్టు నిండా కాయలు కాసి చెట్టు అనేది ఒరిగిపోయింది. చూస్తున్నారు కదా. మీరు ఏ చెట్టు చూసినా కానీ మీకు కాయలే కనిపిస్తాయండి. చూడండి, చూస్తున్నారుగా. మ్యాక్సిమం వచ్చేసి ఈ ఎకరం ఇది ఎకరం బిట్ అండి. ఇది మొత్తం ఎకరం బిట్టు. ఎకరానికి వచ్చేసి ఇప్పటి వరకు అయితే 10 క్వింటాల వరకు క్రాప్ అయితే పడిందండి. మొత్తం క్రాప్ పడింది. ప్లస్ పై స్టెప్ కింద మనం పూత అయితే గమనించవచ్చు. మీరు చూస్తున్నారు కదా, అంత ఎఫెక్టివ్గా లేదు పూత అయితే, లైట్గా ఉన్నది పూత. ఈ మబ్బులకు పూత ఆగడానికి ప్లస్ పూత రావడానికి ఏదైనా దోమకు రేపు ఏదైనా కాంబినేషన్లో ఒక 2-3 కాంబినేషన్లో నేను రేపు మందు అనేది స్ప్రే చేస్తాను. చూడండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ప్రతి సమాచారం ఇవ్వడానికి నేను రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ధన్యవాదాలు.